నెలకి ఈ ఫుడ్ దొంగతనం చేయడము, ఫుడ్ దాచుకోవడము, ఆ గోడౌన్ ఈ కథ ఏంటి బ్రో? ఇట్స్ లైస్ట్ కామెడీ ట్రాక్ డార్లింగ్. గోడౌన్ అనేది నేను ఫుడ్ నాకు మిగిలినది పెట్టుకోవడానికి చేసుకున్నా. సరే ఫుడ్ అంటున్నారు. నేను గెలిచి గేమ్లో నేను కూడా గ్రూప్లోని గెలిచిన ఫుడ్ని మాత్రమే నేను దాచుకున్నా. నువ్వు నీ గ్రూపు నా ఫ్రెండ్స్ అని నువ్వు ఎలా ఒక సపరేట్ డివిజన్లో ఉన్నప్పుడు, అవును నా దగ్గర ఉన్న ఫుడ్ని కూడా నేను నా ఫ్రెండ్స్కి ఇచ్చుకొని తినాలనిపిస్తుంది. తప్పేముంది అందులో? రూల్ ఉందా ఇవ్వమని? లేదే. అంటే అప్పుడు మీకు ఇవన్నీ రాలేదా? 5 స్టార్లు దాచిపెట్టడాలు, డ్రై ఫ్రూట్స్ దాచిపెట్టిండేది, కర్డ్ దాచిపెట్టిండేది, కాఫీ పౌడర్ దాచిపెట్టింది, ఇవన్నీ చూపించలేదా మీకు? కానీ ఎవరి కోసం ఏదో దాచినట్టు, ప్రశాంత్ కోసం చపాతీలు చేసుకుంటే అవి దాచినట్టు ఎవరు ఆ వీడియోస్ వచ్చినాయి కొన్ని. ప్రశాంత్ మిగిలిన ఇవన్నీ దాచిపెట్టిన వీడియోలు మీకు రాలేదా బయటికి? రాలేదు. ఓకే. ఓ నన్ను హైలైట్ చేశారా? వెరీ వెరీ గుడ్. చూడాలింగ్, నేను విన్ అయ్యిండేది నాకు వచ్చిన లగ్జరీ అందరికీ ఇచ్చాను, లేదనే సమస్య లేదు, అందరికీ ఇచ్చాను. అండ్ నా ఫ్రెండ్స్తో పంచుకోవాలనుకున్నాను. తప్పేముంది? నేను గెలుచుకున్నది నా క్లోజ్ అనుకున్న వాళ్ళతో పంచుకోవాలనుకున్నాను. తప్పేముంది? నువ్వెలా అయితే క్లోజ్గా నీ వాళ్ళతో నువ్వు కూర్చొని తింటావో తప్పు కాదన్నప్పుడు నేను చేసేది తప్పు ఎలా అవుతుంది? అరే నువ్వు చేసేది తప్పు కాదన్నప్పుడు నేను చేసేది తప్పు ఎలా అవుతుంది? అంటే ఇది తప్పు అని చెప్పి నువ్వు దాన్ని బయటికి రాంగ్గా చూపిస్తున్నావు కాబట్టి తప్పు అంటున్నారు కదా. మనం చూపించిందే నమ్ముతాం కాబట్టి నన్ను చూపించే విధానం చాలా రాంగ్గా చూపించారు. ఓకే. సో అర్జున్ అంబటి గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అన్న అని చెప్పి హౌస్లో కూడా చెప్తున్నా కదా, అన్నయ్య అంటే నాకు అన్న చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. ఆయన మాట్లాడినారు అది దేనికి, అది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లెక్క కూడా చేయండి. నాకు చెప్పా కదా, ఇక్కడ ఒక్కసారి ఇరుక్కుపోతే అన్న అంటే అన్నే, తమ్ముడు అంటే తమ్ముడే, అక్క అంటే అక్కే, ఫ్రెండ్ అంటే ఫ్రెండే. నాకు ఆల్వేస్ అన్న అంటే అన్నే, అంతే. అర్జున్ అన్న వచ్చిన తర్వాత అమర్ గేమ్ చేంజ్ అయిందా? అంటే అన్న చెప్పిన మాటలు కొన్ని నాకు తగిలాయి. అంటే ఆ మాటలు నామినేట్ కూడా చేసి చెప్పాల్సిన అవసరం లేదనుకో, కానీ అన్న నామినేట్ చేసి చెప్పాడు. ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పాడు. ఓకే, యాక్సెప్టెడ్, తీసుకున్నా. లేదా నాకు అన్న మాటలని ఎందుకు నేను సీరియస్గా తీసుకున్నాను. కొన్ని నేను బయట ఏమైపోతుందని కాదు, ఇక్కడ నేను చేతగాను అని అయిపోతున్నానేమో హౌస్లో అనేది నాకు కలిగిండేది. సో నేను చేతగాని వాని కాదు అని చూపించడానికి నేనేం మార్చుకోలేదు. ఆ సిచ్యువేషన్స్ బట్టి నేను వెళ్ళిపోయాను అంతే. అలాగే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిన సిచ్యువేషన్ ఏంటి హౌస్లో? బౌన్స్ బ్యాక్ అదే జిలేబీపురం, గులాబీపురం, అక్కడ నుంచి బౌన్స్ బ్యాగ్. ఫ్లోట్ అండ్ సింక్లో కొద్దిగా డౌను. ఇంకా తర్వాత నుంచి నేను లేస్తూనే ఉన్నాను, ఎక్కడ తగ్గలేదు నేను. మిగతా వాళ్ళు కొంతమంది కనపడలేదు అనుకుంటా, ఏం ఆడాడు, ఏం ఆడలేదు కదా అని అంటున్నారు కదా. వాళ్ళు ఏం ఆడారు ఫస్ట్ వాళ్ళని చూసుకోమను. ఏమీ ఆడుకోకుండా వాళ్ళు కూడా వచ్చారు కదా అక్కడి దాకా. ఏం ఆడారు? ఏమీ ఆడలేదు. 12 గేములు 13 గేములు ఆడాం మేము, అవునా? మొత్తంలో అన్ని గేములు నేను ఆడినా, అన్ని గేములు నేను నించున్నా. ఎలా వస్తే ఏంటయ్యా, సామధాన భేద దండోపాయాల్లో నేను చేసుకున్నాను. నా టాలెంటు. నీకు లేదా టాలెంటు? అక్కడ నేను అనేవాడిని ఉండకూడదు. నేను అనేవాడిని అడ్డం, పెద్దానికి అడ్డం పడిపోతాడు, ఈ పెద్దానికి వచ్చేస్తాడు. అసలు ఈడే లేకుండా పోతే అని ఎన్నిసార్లు అనుకున్నారు? నన్ను ఎన్నిసార్లు తీసి పక్కన పెట్టాలనుకున్నారు? ఎన్నిసార్లు నన్ను బయట పంపించాలనుకున్నారు? అవ్వలా. వాళ్ళు చేసే టాంట్ వల్ల నేను ఇంకా రఫ్ అయిపోయాను, ఇంకా రాడ్ అయిపోయాను. మళ్ళీ నేను ఆడా కదా ఫినాలే ఆస్తరాకు మొత్తం నేను 12 గేములు నేను లాస్ట్లో నించున్నా కదా, మొత్తం అన్ని గేముల్లో నించున్నా కదా. సో నేను క్యాప్టెన్ అవ్వడంలో టాప్ 2 రావడం తప్పేముంది? మరి ఏమీ ఆడుకోకుండా అక్కడ దాకా వచ్చారు కదా, వాళ్ళని ఏమంటావు? మాట్లాడే ముందు మనం కూడా ఏం చేసామని చూసుకోవాలి డార్లింగ్. మన దగ్గర మైక్ ఉంది, ముందర కెమెరా ఉంది, 10 మంది చూస్తున్నారు, మనం లేపుతున్నారని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు. మాట్లాడారు కదా, ఇంకా మాట్లాడుకోమని ధనుష్, ఇంకా మాట్లాడుకోమను. ఐఎమ్ హ్యాపీ. బట్ నేను ఈరోజు ఒకరి మీద నేను కంప్లైంట్ చేయట్లేదు. నా మీద ఉన్న అలిగేషన్స్ నేను ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ తర్వాత ఈ విషయాల గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ రోజు నేను ఇంకా మాట్లాడను, అయిపోయింది. నాకు జరిగిన బాధని నీకు చెప్పుకున్నాను, నా కుటుంబం అనుభవించిన పెయిన్ని చూపిస్తున్నాను, నా మీద వచ్చిన అలిగేషన్స్ని నేను క్లియర్ చేస్తున్నాను. ఇవి చేయకపోతే నేను ఎప్పటికీ చేతగాని వాళ్ళలాగా ఉండిపోతాను, నాకు అది ఇష్టం లేదు. అండ్ నేను ఏమీ ఆడుకోకుండా ఏమీ పేకకుండా నేను ఇక్కడ దాకైతే రాలేదు. ఓకే, అందరితో కంపేర్ చేస్తే ఆడానమ్మా, ఆడే వచ్చా, ఏమీ ఆడుకోకుండా వచ్చి మాట్లాడే వాళ్ళ సంగతి నేను పట్టించుకోను.